రామచంద్రమూర్తికి ఇప్పుడు మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అలానే సీతారామచంద్రమూర్తికి మధుపర్కాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించారని
శ్రీరాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి లింగం కాబట్టి ఈ స్వామివారు రామలింగేశ్వరుడుగాను ఈ క్షేత్రం రామతీర్థంగాను ఐతిహ్యం. కాబట్టి ఇంత గొప్ప రామపాద స్పర్శ చేత పూరితమైనటువంటి ఈ క్షేత్రంలో 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిరం జరుగుతుండగా ఇక్కడ మేము స్టడీ సపోర్ట్ లేకుండా ఉంటే ఎలాగా అనేటువంటి భావంతో చక్కగా ఆ సంబరాన్ని అందరూ ఈ గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా జరుపుకోవాలి. ఆ అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవంలో మేము కూడా భాగస్వాములం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క మిత్ర బృందంతో అంతా సంకల్పించగా చక్కగా వారందరూ వారి వారి యొక్క శక్తి కొద్దీ యథాశక్తిగా వారు సహాయంతో ఈ స్వామివారికి ఇక్కడ భవ్యంగా కళ్యాణ మహోత్సవము, తర్వాత ప్రత్యక్ష ప్రసార వీక్షణ, వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ ఎవరికి కాదనకుండా అన్నప్రసాదం జరిగేటట్లు కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 11:30 దాకా కళ్యాణ మహోత్సవం జరిగింది. అక్కడి నుంచి రామనామ సంకీర్తనంతో చక్కగా 12 గంటల 22 నిమిషాలకు అభిజిత్ లగ్నం చెప్పబడింది.